ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. ప్రజెంట్ అయితే బంగారపు ధరలు కొండెక్కి కూర్చున్నాయి. మరి బంగారపు ధరలు ఫ్యూచర్లో ఎప్పుడు తగ్గుముఖం పడతాయి, మరి ప్రజలు ఏ విధంగా ఉండాలి, సో పూర్తి విషయాలు గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, బంగారం ఇష్టపడిన వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. అందరూ కూడా సాధారణంగా వాళ్ళ వంటి మీద ఎంతో కొంత బంగారం ధరించాలి అనే ఆసక్తితో ఉంటూ ఉంటారు. ఒకప్పుడు బంగారం బాగానే కొనేవాళ్ళు. ఇప్పుడు రీసెంట్గా మన ధరలు చూసుకున్నట్టయితే ₹1,00,000 వరకు టచ్ అయింది. మిడిల్ క్లాస్ పర్సన్స్ ఎవరు కూడా బంగారం కొనే స్తోమత అయితే ఇప్పుడు కనిపించట్లేదు. మరి రాబోయే రోజుల్లో ఈ ధరలు ఎంతవరకు వెళ్తాయి, మళ్ళీ తగ్గుముఖం పట్టడానికి ఎంత సమయం పట్టొచ్చు, ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో బంగారం కాకుండా దేని మీద ఈ మిడిల్ క్లాస్ పీపుల్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది అంటారు గురుగారు? చాలా మంచి ప్రశ్న అండి. తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తై మహాలక్ష్మీ నమోస్తుతే. ఇక్కడ బంగారము అన్నదానికి ఏంటి అంటే అర్థము, ఈ బంగారము అనేటటువంటిది మనిషికి అలంకరణ వస్తువుతో పాటు గౌరవ మర్యాదలను పెంచేటటువంటి అలంకరణ వస్తువు అని కూడా చెప్పుకోవచ్చు. మనం గతంలో చూసుకుంటే గనక బంగారపు ధరలు ఎంత పెరిగినా బంగారం వ్యవస్థ నడుస్తూనే ఉంటుంది. కొన్ని వాటికి బంగారం అనేటటువంటి తప్పనిసరైనటువంటి రీజన్స్ చాలా ఉన్నాయి. పెళ్ళిళ్ళకు కానివ్వండి, శుభకార్యాలకు కానివ్వండి, కొన్ని కార్యక్రమాలకు బంగారం లేకపోతే నడవదు అన్నదానికి తప్పనిసరిగా మార్కెట్లో బంగారం అనేటటువంటిది ఎప్పటికప్పుడు నడుస్తూనే ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే మధ్యతరగతి వాళ్ళు కొనడం అనేటువంటి చాలా కష్టతరమైపోయినటువంటి సిచ్యువేషన్ చాలా మట్టుకు ఏర్పడ్డాయి. చాలామంది బంగారము కొనలేక బ్యాంకులో తాకట్టు పెట్టుకున్నటువంటి లక్షణాలు కూడా చాలా మట్టుకు పెరిగిపోతూ వస్తున్నాయి. ఇప్పుడు ఏంటి అంటే కనుక ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలంలో బంగారం ఎంత పెరిగినా కొనేవాళ్ళు కూడా అదే రకంగా పెరుగుతూ వస్తున్నారు తప్ప ఎక్కడా కూడా తగ్గడం లేదు. బంగారం పెరిగింది అని చెప్పేసి ఎవరు కూడా కొనకుండా ఆగిపోయేటటువంటి సిచ్యువేషన్స్ అయితే ఎక్కడా కనిపించట్లేదు. అది ఎంత పెరిగినా కొనేవాళ్ళు కొంటూనే ఉంటున్నారు, అమ్మేవాళ్ళు అమ్ముతూనే ఉంటున్నారు, తాకట్టు పెట్టుకునే వాళ్ళు తాకట్టు పెట్టుకుంటూనే ఉంటున్నారు. నేను గతంలో అంటే పోయిన సంవత్సరము ఈ క్రోధినామ సంవత్సరంలోనే చెప్పాను. ఏంటి అంటే బంగారపు ధరలు ఆకాశానికి అంటొస్తాయి కాబట్టి బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, దాన్ని మీరు సంవత్సరం తిరిగే లోపల మీరు పెట్టినటువంటి దానికి డబుల్ అవుతుంది అని చెప్పాను. గత క్రోధినామ సంవత్సరంలో చెప్పినప్పుడు బంగారపు ధర 60,000, 62,000 ఉన్నటువంటి ధర ఈ రోజున ₹1,00,000 అయ్యింది. అంటే ఆల్మోస్ట్ 50% పెరిగిపోయి 40% పెరిగిపోయింది అని అనుకున్నప్పుడు అప్పుడు కొన్నవాళ్ళు ఇప్పుడు చాలా మటుకు చాలా హ్యాపీగా ఉన్నారు. మళ్ళీ ఈ బంగారపు ధర ఇంకా భవిష్యత్తులో పెరిగే అవకాశమే తప్ప తరిగే అవకాశం కనిపించదు. ఎప్పుడైనా దాదాపుగా ఈ సంవత్సరం అయితే గనక చూసుకుంటే 1,10,000 వరకు, అంటే ఇంకొక 10,000 దగ్గరికి వెళ్ళి ఆగిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక అంతకు మించి పెరిగేటటువంటి అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. మ్యాక్సిమం ఈ సంవత్సరం 1,10,000 వరకు అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అంటే బంగారం మీద ఎప్పుడు పెట్టినా మీ దగ్గర డబ్బు ఉన్నట్టే. డబ్బుంటే ఖర్చు అయిపోవడమో లేదా ఏదో విచ్చలవిడిగా ఏదో వస్తువులు కొనుక్కోవడం అవుతుంది. అదే డబ్బుని మీరు బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ పెడితే మీ బ్యాంకులో ఎప్పటికీ డబ్బులు ఉన్నటువంటి విధంగానే ఉంటుంది. కాబట్టి నేను అందరికీ ఒకటే చెప్తా, మీరు ఎప్పుడైనా ఎవరికైనా డబ్బులు ఇవ్వాలనుకున్నా లేదా మీరు మీ దగ్గర డబ్బులు ఉంటే ఏదైనా కొనాలనుకుంటే బంగారం కొనుక్కోండి, లేదా బంగారం కుదువ పెట్టి డబ్బులు ఇవ్వండి. మీ డబ్బులు ఎక్కడికి వెళ్ళవు, మీతోనే ఉంటాయి. అందుకే పెద్ద కంపెనీస్ కానివ్వండి, పెద్ద వ్యాపారి ముత్తూట్ కానివ్వండి, గోల్డ్ ఫైనాన్స్ కానివ్వండి, ఇవన్నీ ఎందుకు ఇంత అభివృద్ధి చెందుతున్నాయి అని అంటే కనుక వాళ్ళ యొక్క గోల్డ్ పెట్టుకొని మనకి ఇచ్చేటట్టు 60% ఇస్తారు. బయట మార్కెట్లో 70-80% ఇస్తూ ఉంటారు. ఎందుకు అంటే బంగారము ఉంటే వాళ్ళ డబ్బులు ఎక్కడికి వెళ్ళవు అనే ఒక ధైర్యం ఉంటుంది. మనకు చాలామంది ఏమంటారంటే ఈ జనరేషన్లో నమ్మకము, ఈ ప్రేమలు ఇవన్నీ కూడా డబ్బు దగ్గర దిగదుడుపు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డబ్బుని మనిషి ఎప్పుడు ఎలా మారుస్తుందో తెలియదు. అందుకే నమ్మకమే, వ్యాపారం అన్నట్టే పెట్టుకోవాలి తప్ప దీన్ని దాంట్లో కలపకూడదు, దాన్ని దీంట్లో అలా కలిపామో రెండింటికి క్లమ్ చేసామంటే మోసపోయేది ఫస్ట్ మనమే మోసపోతాం. కాబట్టి అందుకే ఎంత ప్రేమ ఉన్నా కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని చెప్తాము. అలా జాగ్రత్తగా ఉండకపోవడం వల్ల మోసపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ సంవత్సరం బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి, మంచి సత్ఫలితాలు ఉంటాయి, మంచి రాబడి కూడా రావడం జరుగుతుంది. అలాగే బంగారం ధర కూడా మ్యాక్సిమం 1,10,000 వరకు వెళ్ళి ఆగేటటువంటి అవకాశము కనిపిస్తుంది. కాబట్టి దీనికి ఇప్పుడున్నటువంటి ఈ టైంలో
బంగారం కొని పెట్టుకోండి. 1,00,000 కిందకైతే తగ్గే అవకాశాలు ఏం కనిపించట్లేదు గురుగారు. 1,00,000 పైనే అవుతుంది తప్ప 1,00,000 లోపల అనేటటువంటిది ఉండదు. ఆల్మోస్ట్ ఇవాళ 98,000 రూపాయలు ఉందండి. ఈ 98 ఇంకా మాక్సిమం పెరిగితే 1,10,000 వరకు పెరిగి అక్కడ ఆగిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి తప్ప అంతకు మించి పెరిగేటటువంటి అవకాశం కనిపించదు, రాదు కూడా. ఒకవేళ పెరగాలి అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆ పంచాంగ ప్రకారము ఆ యొక్క గ్రహస్థానాన్ని బట్టి మళ్ళీ బంగారం, ఎందుకంటే అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ బంగారం పెరుగుతుందా లేదా, దేని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనేటటువంటిది మనకు జ్యోతిష్యంలో క్లియర్ కట్గా ఉగాది పంచాంగ సంవత్సర ఫలితాల్లోనే ఇవ్వడం జరుగుతుంది. అందులోనూ ఈ సంవత్సరం రాజు రవి అయ్యాడు కాబట్టి బంగారపు ధరలు తప్పకుండా ఆకాశానికి అంటుతాయి. ఇంకా పెరిగే అవకాశాలు తప్ప తరిగే అవకాశాలు ఉండవు. కాబట్టి మీ దగ్గర డబ్బులు ఉంటే బంగారం కొనుక్కొని దాచుకోండి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు తెలివిగా తెలుసా అండి, మనకు గత సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో బంగారం కొనమంటే అందరూ బిస్కెట్ బంగారం కొని పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళ పెళ్లిళ్ళ సమయంలో కానీ పిల్లల పెళ్లిళ్ళ సమయంలో కానీ ఇల్లు కొనుక్కునే సమయంలో మళ్ళీ ఆ బంగారం డబ్బు రూపకంగా మార్చుకొని ఆస్తులు పెంచుకున్నారు తప్ప ఎవ్వరూ కూడా డబ్బుని వృధా చేయలేదు. నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు, నన్ను అడిగిన సలహా ప్రతి ఒక్కరికి అదే సలహా చెప్పా. ఆ సలహా పాటించి ఇప్పుడు వాళ్ళందరికీ అప్పుడు నేను చెప్పినప్పుడు పాటించకపోతే ఇప్పుడు ఎవరైనా ఈ శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళు పెట్టుకున్నారనుకోండి, బంగారం కొనాలి అంటే 1,00,000 రూపాయలు. అదే అప్పుడు కొనుక్కొని పెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఎంత కలిసి వచ్చింది. కాబట్టి కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఎంచుకోవాలి తప్ప అనవసరమైనటువంటి వ్యర్థమైనటువంటి అవసరాలు ఎంచుకోకూడదు. కాబట్టి మీ దగ్గర డబ్బులు ఉంటే బంగారం కొని పెట్టుకోండి. ఇతరులకు ఇవ్వడము, నాకు వడ్డీ వస్తుంది కదా, నాకు ఇంకా అది వస్తుంది కదా, ఇది వస్తుంది కదా, డబ్బులు ఉంటే ఎటుపోతాయి కదా, ఇవన్నీ ఆలోచన మానేసుకొని ఒక వస్తువు రూపకంగా కొని పెట్టుకున్నాం అనుకోండి, ఆ వస్తువు ఏమవుతుంది అంటే డబ్బుని పెంచే ప్రయత్నం చేస్తుంది. ఆ యొక్క వస్తువుకి ధర పెరిగేలా చేస్తుంది. డబ్బు బీరువాలో ఉందనుకోండి, ఆ డబ్బు అలాగే ఉంటుంది, దానికి పిల్లలు ఏం పుట్టవు. కాబట్టి దాన్ని వస్తు రూపకంగా మార్చుకుంటే ఆ వస్తువుకి ధర పెరుగుతుంది. కాబట్టి మనం పెట్టిన పెట్టుబడికి కాస్తో కూస్తో మనకు డబ్బులు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బంగారం మీద ఇన్వెస్ట్ పెడితే అన్ని రకాలుగా లాభదాయకంగా ఉంటుందండి. గురుగారు, కాస్త మరి కొంచెం పేదరికంలో ఉంటారు, వాళ్ళు బంగారం కొనలేకపోయినా సిల్వర్ కొనుక్కున్నా బాగానే ఉంటుందంటారా, లేదంటే ఇంకా దేని మీద ఇన్వెస్ట్మెంట్స్ పెడితే బాగుంటుందంటారు? ఇప్పుడు ఒక్కటండి, డబ్బున్నవాడే దీని గురించి ఆలోచిస్తాడు. పేదరికంలో ఉన్నటువంటి వాడు బంగారము వెండో దాని గురించి ఆలోచించే ప్రస్తావన ఉండదు. ఇవన్నీ ఇలాంటి ఆలోచనలు ఎవరికి ఉంటాయి? డబ్బులు ఎక్కువగా ట్రాన్సాక్షన్ చేసే వాళ్లకు, డబ్బులు విపరీతంగా సంపాదించేటటువంటి వాళ్ళకి, అలాగే బ్లాక్ మనీ ఉన్నటువంటి వాళ్ళు, లేదు అని అంటే కనుక నెలకు ఒక 2-3 లక్షలు సంపాదించేవారు, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. కాబట్టి వాళ్ళు ఇలాంటి ఆచరణ చేసుకోవచ్చు. ఈ చిన్నకారి వాళ్ళు ఏంటి అని అంటే డబ్బున్నా బంగారం కొనుక్కునే పరిస్థితులు వాళ్ళకు ఉండవు. ఎందుకు చాలామంది అనుకుంటే ఇవన్నీ డబ్బులున్న వాళ్ళకే చెప్తారని, డబ్బు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని. డబ్బున్నవాడే ప్రపంచాన్ని ఏలుతున్నాడు తప్ప డబ్బు లేనటువంటి వాడు వాడి జీవన విధానాన్ని కొనసాగిస్తున్నాడే తప్ప జీవితంలో వృద్ధిలోకి రాలేకపోతున్నాడు. వృద్ధిలోకి రావాలంటే ధైర్యే సాహసే లక్ష్మి. నువ్వు ధైర్యం చేయాలి. ధైర్యం చేయాలంటే ముందు వాడి దగ్గర డబ్బు ఉండాలి. డబ్బు ఉండాలన్నా నీ దగ్గర ధైర్యం ఉండాలి. ఈ రెండిట్లో ఏది లేకపోయినా నీ జీవితం ఎక్కడ తీసుకోగా అక్కడ ఉంటుంది. నేను చాలా మట్టుకు జ్యోతిష్యం చెప్పించుకోవడానికి వచ్చేవాళ్ళు, గురుగారు నా జీవితం ఎక్కడ తీసుకోగా అక్కడే ఉంది, నా జీతం ఇంతే వస్తుంది, నాకేం సరిపోవట్లేదు. నేను ఒకటే చెప్తా, జీవితంలో ఉద్యోగం చేసేటటువంటి వాడి భవిష్యత్తు ఎక్కడ తీసుకోగా అక్కడే ఉంటుంది. వ్యాపారం చేసినటువంటి వాడు ఇప్పుడెప్పుడు అంచలంచలుగా ఎదుగుతూనే ఉంటాడు. అందుకే ఉద్యోగం చేసేటటువంటి వాడికంటే వ్యాపారం చేసేటటువంటి వాడికి కోరికలు ఉండాలి. ఉద్యోగం చేసేవాడికి ఏం కోరికలు వస్తుంది? నెలకు రాగానే జీతం వస్తుంది, కుటుంబం భారం నడుస్తూ ఉంటుంది. జీతం కాదు, వాడు ఏంటంటే ఒక లిమిటేషన్ పరిధి ఉంటుంది. వ్యాపారం చేసేవాడికి అవన్నీ ఏమీ ఉండవు. వ్యాపారం నడిచింది, ఒక్కసారి రన్నింగ్ సక్సెస్ఫుల్ అయింది అంటే వాడు అంచలంచలుగా ఎదుగుతూనే ఉంటూ ఉంటాడు. అందుకే నేను ఉద్యోగానికంటే ఎక్కువ వ్యాపారానికి ప్రిఫరెన్స్ ఇస్తా. నీ జాతకానికి తగ్గట్టుగా, నీ యొక్క భవిష్యత్తుకు తగ్గట్టుగా ఏ వ్యాపారం చేస్తే కలిసి వస్తుంది. ఎందుకంటే వ్యాపారం గ్రోత్ ఉంటుంది, అంచలంచలుగా ఎదుగుతూ ఉంటాము. ఉద్యోగంలో ఏముంటుందండి, మనం జీవితాన్ని పొద్దుంచి రాత్రిలో కష్టపడితే అదే జీతం, నెలాఖరికి అదే జీతం. ఆ జీతాన్ని మళ్ళీ డివైడ్ చేసి ఇల్లు కిరాయి లేదా మెయింటెనెన్స్ లేదా వస్తువులు, ఇంట్లో కిరాణా వస్తువులు, ఇవన్నిటికీ ఒక అంచనా వేసి పెట్టుకుంటాము. అంతకుమించి ఏం జరుగుతుంది? వాడి జీవితంలో ఎలాంటి మార్పు ఉండదు. కాబట్టి మీరు జీవితంలో సక్సెస్ కావాలి అంటే బిజినెస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. బిజినెస్ చేసి చూడండి. మీ జీవితంలో రన్నింగ్ సక్సెస్గా ఎదగాలి, జీవితంలో ఒక చిరస్థాయికి వెళ్ళాలి అని అంటే బిజినెస్ చేయాలి. అలాంటి బిజినెస్, డబ్బు ఉంది, ధైర్యం లేకపోతే ఏం చేయలేము. ధైర్యం ఉంది, డబ్బు లేకపోయినా ఏం చేయలేము. కాబట్టి డబ్బు ధైర్యము ఈ రెండు ఉన్నాయంటే నా దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరికి మంచి సలహా ఇస్తాను. ఆ సలహా తూచా తప్పకుండా పాటిస్తే
తప్పకుండా అంచెలంచెలుగా ఎదుగుతుంది. దేనిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఎందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఏ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే నీకు సంవత్సరానికో 2 సంవత్సరాలకో లేదా 5 సంవత్సరాలకో నీకు ఎంత ఇన్కమ్ వస్తుంది అనేటటువంటిది తప్పకుండా నేను చెప్పింది ఆచరిస్తే వాళ్ళ రన్నింగ్ సక్సెస్ఫుల్గా ఉంటుంది, జీవితంలో అభివృద్ధి అనేటటువంటిది కనిపిస్తుంది. మంచి పాయింట్ చెప్పారు గురువు. అయితే ఇప్పుడు మనం పేదవాళ్ళ గురించి అలాగే మధ్యతరగతి వాళ్ళ గురించి మాట్లాడదాం. ఇప్పుడు చాలా వరకు బంగారం కొనాలంటే డబ్బు కావాలి, లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి. అలాగే ఏదో సందర్భంలో బంగారం తాకట్టు పెట్టేసి మళ్ళీ ఆ బంగారం తిరిగి తెచ్చుకోకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు, ఆ డబ్బు ఉండదు. వీళ్ళ కోసం మంచి రెమెడీ ఏదైనా ఉంటే చెప్పండి గురుగారు. తాకట్టు పెట్టిన బంగారం తిరిగి రావడానికి, అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మంచి రెమెడీ ఏదన్నా. అయితే జీవితంలో మళ్ళీ ఎవరైతే బంగారం తాకట్టు పెట్టి విడిపించుకోవాలి అనేటటువంటి ఆలోచన ఉంటుందో దానికి తమలపాకు మీద నేను ఒక రెమెడీ చెప్తా. మీరు ఒక తమలపాకు తెచ్చుకోండి, రోజు కొత్త తమలపాకు, ఒకటే తమలపాకు మీరు 100-20 కొనాల్సి లేదా ఫ్రిడ్జ్లో మురుగబెట్టుకోవాల్సిన పని లేదు. రోజుకు ఒక తమలపాకు తెచ్చుకోండి, లేదా మీ ఇంట్లో తమలపాకు తీగ ఉంటే తమలపాకు తెంపుకోండి. తమలపాకు తెంపుకొని దాని మీద ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మీ నమః మమ ఆగతం కురు స్వాహ అనేటటువంటి మంత్రాన్ని రాయండి. రాసి ఆ తమలపాకుని మీ ఇంట్లో ఒక ప్లేట్లో ఉప్పు వేసుకొని ఆ ఉప్పు మీద తమలపాకు పెట్టేసేయండి. అలా పెట్టేసిన తర్వాత నెల రోజుల్లో మీ బంగారం రిటర్న్ తెచ్చుకుంటారు. ఆ తెచ్చుకున్న బంగారం మళ్ళీ ఏం చేయాలి, ఉప్పుతో కడిగేయాలి, లేదా ఉప్పులో కాస్త ఉప్పులో ముంచి ఆ బంగారాన్ని తీసి మళ్ళీ యథావిధిగా మీ దాంట్లో పెట్టుకోవాలి. మళ్ళీ ఆ బంగారం తాకట్టు పెట్టాల్సిన పని మీకు ఉండదు. కాబట్టి ఈ ప్రయత్నం చేయండి, తప్పకుండా బంగారం తిరిగి వస్తుంది, మళ్ళీ బంగారం తాకట్టు పెట్టాల్సిన అవసరం మీకు ఏర్పడదు. ఇక్కడ ఉప్పుతో కడగడం వల్ల ఏంటి గురుగారు, దానికి ఉన్న చెడును మనం తీసేస్తున్నామా లేదంటే ఏదన్నా? ఉప్పుతో కడగమంటే చాలామంది మళ్ళీ కిలోలు ఉప్పులు చేసి కడగడం అలాంటివి కాదు. ఉప్పుతో కడగమంటే ఒక చిటికెడు ఉప్పు నీళ్ళల్లో వేసుకొని ఆ నీళ్ళల్లో ఆ బంగారాన్ని కడిగేసి మంచిగా శుభ్రపరచుకొని మళ్ళీ మీ యొక్క బ్యాంక్ లాకర్లో కానీ మీ బీరువాలో కానీ పెట్టుకునే ప్రయత్నం చేయండి. అలా ఉప్పుతో కడగమన్నాం కదా అని చెప్పి దాన్ని ఉప్పుతో రాకామనుకోండి, బంగారం అంతా అరిగిపోతుంది, తొందరగా అరిగిపోతుంది. అలా కాదు, చిటికెడు ఉప్పు నీళ్ళల్లో వేసుకొని ఆ నీళ్ళల్లో ఈ బంగారాన్ని కడుక్కోమని చెప్తారు. ఎప్పుడైతే బంగారం మనం బయటకు వెళ్ళి తెచ్చి ఉప్పులో కడుగుతామో అప్పుడు ఆ బంగారానికి ఉన్నటువంటి దారిద్ర్యం తొలగిపోయి మళ్ళీ తాకట్టు పెట్టాల్సిన అవసరము మనకు ఏర్పడదు. అందుకే ఈ పద్ధతిని చేసుకుంటే వాళ్ళకు శుభం లాభం కలుగుతుంది. చాలా బాగా వివరించారు గురుగారు. ప్రజెంట్ ఉన్న పంచాంగ శ్రవణం ప్రకారం రాబోయే రోజుల్లో బంగారపు ధరలు ఏ మేరకు వెళ్ళొచ్చు, అలాగే తాకట్టు పెట్టిన బంగారం తిరిగి తెచ్చుకోవడానికి అద్భుతమైన రెమెడీ మా కోసం తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు.